శివుడు తన శరీరానికి బూడిదని ఎందుకు రాసుకుంటాడో మీకు తెలుసా? నాకు తెలిసిన కొంతలో నేను మీకు చెప్తా ఇప్పుడు. ఒకరోజు భూలోకంలో కొందరు మనుషులు ఒక పాడెను మోస్తూ శ్మశానానికి వెళుతూ ఉండగా గుంపులో ఉన్న ప్రజలందరూ రామ్ నామ్ సత్యేహే అని విధానాలు చేస్తూ ఉంటారు. ఆ సమయంలో కైలాసంలో ధ్యానంలో శివుడికి ఆ శబ్దం వినిపిస్తూ ఉంటుంది. అప్పుడు శివుడు నా రాముడి పేరు ఎక్కడి నుండి వస్తుందా అని తన దివ్య దృష్టితో చూస్తాడు. అలా తన భక్తుడైన రాముడి పేరు వినగానే శివుడు ఉండలేకపోయి వెంటనే ఒక సాధు రూపంలో మారి రహస్యంగా ఆ శవయాత్ర గుంపులో కలిసిపోతారు. అందరితో పాటు రామ్నామ్ సత్యేహే అంటూ ముందుకు వెళ్తారు. కానీ శ్మశానంలో శవాన్ని చితిపై పెట్టగానే అప్పటిదాకా వినిపించిన రామ్నామ్ సత్యేహే విధానాలన్నీ ఒక్కసారిగా ఆగిపోతాయి. శివుడు ఆశ్చర్యపోతాడు. తీసుకొచ్చేటప్పుడు ఎంతో గట్టిగా రామ్నామాన్ని జపించారు, ఇప్పుడు చిన్న అరుపు కూడా లేదని శివుడు చాలా బాధపడతాడు. ఇంతలో అక్కడికి వచ్చిన వ్యక్తిని ఆపి, అయ్యా, ఇంతకుముందు ఎంతో భక్తితో రామ్నామాన్ని జపించారు కదా, ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారని అడుగుతాడు. దానికి ఆ వ్యక్తి నవ్వుతూ, శవం కాలిపోయింది కదా, ఇంకెవరి కోసం రామ్నామాన్ని జపించాలి, పని అయిపోయింది, బయలుదేరు అని అంటాడు. శవం కాలిపోయాక అందరూ ఇంటికి వెళ్ళిపోతారు. కానీ శివుడు మాత్రం శ్మశానంలో ఒంటరిగా ఉండిపోయి ఆ చితి బూడిదను చూస్తూ, ఈ శవం వల్లే కదా నేను ఇక్కడి దాకా వచ్చాను, దీనివల్లే కదా నా రాముడి పేరు వినిపించింది, ఈ శవం నుంచి మిగిలిన ఈ బూడిద చాలా పవిత్రమైనది అని ఆ భస్మాన్ని శరీరానికి రాసుకుంటాడు. ఆ రోజు నుంచి శివుడు నిరంతరం భస్మాన్ని రాసుకోవడం మొదలు పెడతాడు. మీరు కూడా శివుడు పరమ భక్తులైతే ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.